అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ బ్లాగ్స్. నిన్న జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో చిత్ర విచిత్రమైన సన్నివేశాలు కనిపించాయి నాకు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా. సో వాటి గురించి మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా గల్లీ నుంచి మొదలు పెడతాను. మా గల్లీలో కూడా సెలబ్రేట్ చేశారనమాట స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని. సో ఆ సందర్భంగా జనరల్గా మనం స్వతంత్ర దినోత్సవం అంటే ఏం చెప్తాం, మన హిస్టరీ గురించి మాట్లాడుకుంటాం, మన స్వాతంత్రం ఎలా వచ్చింది, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, ఏం చేశారు, వాటి గురించి మాట్లాడుకుంటాం. కాకపోతే మా గల్లీలో ఏంటంటే నిన్న లైక్ ఫ్లాగ్ హోస్టింగ్ అయినా సరే, మిగతా టైంలో అయినా కానీ జై శ్రీరామ్ స్లోగన్స్తోనే నడిచిందనమాట. జై శ్రీరామ్ స్లోగన్స్ అనకూడదంటే అనొచ్చు, కాకపోతే దానికంటూ ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భాల్లో అనాలి తప్ప ఈ సందర్భం అనేది దేశానికి సంబంధించింది. సో దేశం గురించి మాట్లాడుకోవాలి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకు చాలా సందర్భాలు ఉన్నాయి లైక్ శ్రీరామ్ గురించి మాట్లాడుకోవడానికి. ఆ సందర్భంలో వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, అఫ్కోర్స్ అవన్నీ మాట్లాడుకొని జై శ్రీరామ్ అని ఉంటే నో ప్రాబ్లం. స్వాతంత్ర దినోత్సవం అంటే అన్ని మతాల వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. సపోజ్ ఈ లైక్ ఆ గల్లీలో, మా గల్లీలో అయితే రాలేరు. సపోజ్ వచ్చి ఉంటే ముస్లిమ్స్ కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి మీరు జై శ్రీరామ్ అన్నందుకు వాళ్ళు అల్లా అక్బర్ అన్నారు అనుకో, నువ్వు తీసుకోగలగాలి. ఎందుకంటే నువ్వు జై శ్రీరామ్ అనే హక్కు నీకు ఎంత ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది, అల్లా అక్బర్ అనేంత. సో అప్పుడు నువ్వు తీసుకోగలగాలి. తీసుకుంటారా అంటే డౌటే అనమాట. సో దేవుణ్ణి దేశాన్ని కలపకూడదు అనమాట. దేనికి ఏ సందర్భంలో దేని వాడాలో అదే వాడాలి. ఇది మా గల్లీలో జరిగింది. ఇంకా కొందరిని చూసాను అనమాట, బీజేపీ లైక్ కార్యకర్తలే కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు కూడా ఏం చేశారంటే, జనరల్గా మనం 15th ఆగస్ట్ అంటే మన దేశ జెండాను ఎగరవేస్తాము. కాకపోతే బీజేపీ నాయకులు కొందరు బీజేపీ జెండాను ఎగరవేశారు, ఎగరవేసి జాతీయ గీతాన్ని పాడారు. సో అది ఎంత తప్పు. దాని గురించి అయితే మరి ఎవరేం రియాక్ట్ అవ్వలేదు. లైక్ బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే అది చాలా పెద్ద తప్పు కదా. మన దేశకి సంబంధించిన జెండాను ఎగరవేసి మనకు జాతీయ గీతాన్ని పాడుకోవాల్సింది పోయి ఒక పార్టీ జెండాని, అంటే చాలామంది దేశభక్తి అంటే ఒక పార్టీకి ఇష్టపడము, పార్టీ తరఫున మాట్లాడడము, పార్టీలో పనిచేయడమే దేశభక్తి అని ఫీల్ అవుతున్నారు. అది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇది అంత విషయం కాదు, కాకపోతే చాలామంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మన ఫ్లాగ్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకునేది, సో అది రివర్స్లో పెట్టుకున్నారు. దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. అది మాట్లాడుకోవాల్సినంత అవసరం అయితే లేదు. తప్పులు ఎక్కడైనా జరిగాయి. కాకపోతే నాకేమనిపించిందంటే, జనరల్గా ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా మంది ఉంటారు కదా చుట్టూ, ఎవరు గమనించలేదా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్కు భయపడి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత సాహసం ఎవరు చేయలేదా, అది తెలియదు. కాకపోతే జెండా అయితే చాలామంది ఏం కామెంట్ చేశారంటే, అది ఇటలీ జెండా, ఐర్లాండ్ జెండా, ఇండియా జెండా కాదని చెప్పి చాలామంది కామెంట్ చేశారు.